వెల్కమ్ టు కేకేఎన్ న్యూస్. బల్లంకి నేను వెళ్తాను, అది ఇది పట్టుకోండి. నాకు 2 ఫోటోలు తీవా? ఆన్లో ఉంది. నేను ఎక్కుతాను, నన్ను కూడా చెప్పు. ఎక్కుతాను, అది ఆన్లో ఉంది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు ఎవరు ఉన్నారంటే ఆయన జ్యోతిరావు పూలే గారు. విప్లవకారుడు ఎందుకు అంటున్నామంటే బ్రాహ్మణ భావజాలంతో చాతుర్వర్ణ వ్యవస్థలో ఈ భారతదేశంలో బహుజనులు, ముఖ్యంగా శూద్రుల్లో ఉన్నటువంటి బహుజనులు, సెటిల్ క్యాస్ట్, సెటిల్ ట్రైబ్, మైనారిటీస్ కూడా అణచివేయబడుతున్నారు అన్ని రకాలుగా. ఏ రకంగా అంటే ఏ టైం శూద్రులు ఎవరు కూడా ఆ వీధుల్లో తిరగకూడదని, ఎస్సీ ఎస్టీలందరూ కూడా అర్ధరాత్రి తిరగాలని, ఆ వీధుల్లో వాళ్ళు తిరిగితే వాళ్ళ మిగతా ఒక చీతులు పెట్టుకొని తిరగాలని, బహుజనులు ఉన్నటువంటి శూద్రులు అందరూ వాళ్ళు ప్రవృత్తినే చేసుకోవాలని, ఇటువంటి రకరకాలైనటువంటి ఆక్షన్తో ఆ రోజు ఆ కాలంలో ఆధునిక భారతదేశంలో పూలే గారు ఎన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ వెనుకబాటుతనానికి కారణం ఒక్క చదువు అని ఆయన గమనించిన తర్వాత, చదువు ముందు మన వాళ్ళకి నేర్పితే దానివల్ల ఒక జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానం వల్ల వీళ్ళందరూ కూడా ఐక్యత వాళ్ళ మధ్య వచ్చి ఈ ఐక్యత వల్ల కొంత శక్తి వస్తుందని, ఈ శక్తి వల్ల మనం ఏదైనా చేయొచ్చని, మనలో యూనిటీ ఉండడానికి కారణం శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఒక విజ్ఞత కావాలి, విజ్ఞత కావాలంటే విద్య కావాలని ఆ రోజు పూలే గారు గమనించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన మ్యారేజ్ అయిన తర్వాత తన భార్యకి విద్యను నేర్పి వీరిద్దరు కలిసి 1948లో ఈ భారతదేశంలో మొట్టమొదటి బాలిక విద్య పెట్టారు. అది కూడా ఎవరైతే సూత్ర కులాల్లో ఉన్న బహుజనులు, అంతకన్నా తక్కువ ఉన్నటువంటి సెటిల్ క్యాస్ట్, సెటిల్ టైప్ పిల్లలకి ముందు స్టార్ట్ చేశారు వాళ్ళు. సో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు బ్రాహ్మణ భావజాలు ఎవరైతే ఉన్నారో, దీన్ని చంపడానికి కూడా ఇదే కులాల్లో ఉన్నటువంటి మహర్ మాంగల్ని ఉపయోగించి పూలే గారిని అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ట్రై చేస్తే పూలే గారు వాళ్ళకి వివరణ చేశారు. అరే నాన్న, మీకు చెప్తుంది పాఠాలు మీకు మీ పిల్లలకే, మిమ్మల్ని ఎవరినే చేస్తున్నాం అంటే వాళ్ళు రియలైజ్ అయ్యి ఎవరైతే పూలే గారిని చంపడానికి వచ్చారో ఈ మహర్ల మాంగులు ఆ రోజు నుంచి పూలే గారిని వాళ్ళే బాడీ గార్డ్ కింద ప్రొటెక్ట్ చేశారు. అటువంటి పూలే గారు ఈ భారతదేశంలో ఆధునికంగా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చి సత్యశోధ సమాజం అని, అప్పటి వరకు ఉన్నటువంటి మన యొక్క సతీ సాగరం నుంచి వచ్చినటువంటి మన ఆంధ్రదేశంతా నీచమైన క్రీడ భారతదేశంలో, ఆ క్రీడ నుంచి తప్పించుకోవడానికి వితంతువుల కోసం వీళ్ళందరి కోసం ఒక ఆశ్రమాలు కానీ హాస్పిటల్స్ కానీ పెట్టి వాళ్ళందరి కోసం ఈయన సెపరేట్గా ఫ్యామిలీ ఇద్దరు కూడా ఈ ఉద్యమం చేశారు ఈ భారతదేశంలో. అటువంటి పూలే గారి జయంతి ఇక్కడ మేము ఘనంగా జరిపాం. 1848లో స్టార్ట్ చేశారు. అది కూడా ఈ యొక్క షెటిల్ క్యాస్ట్ పిల్లలకే ముందు స్టార్ట్ చేశారు. సో విద్య వల్లే మనలో జ్ఞానం పెరుగుతుందని, ఆ జ్ఞానం వల్ల మనలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ భావజాలం ఉన్నటువంటి ఈ పురాణ కథలు వాటి వల్ల మనల్ని మనం అనగదొక్కుంటున్నామని అర్థమైన తర్వాత పూలే గారు విద్య చాలా ఇంపార్టెంట్ అని మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి విప్లవం విద్య అనే విప్లవంతో ఆయన స్టార్ట్ చేశాడు. రమారామి భారతదేశంలో ఒక 50 స్కూల్స్ని ఆయన స్థాపించాడు. అటువంటి పూలే గారు సత్యశోధక సమాజ్ అని, వితంతులకు మ్యారేజ్ అని, ఎవరైతే భర్త చనిపోయాడో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒక ఆధారం ఉండాలని వాళ్ళ కోసం కొన్ని ఆశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ డెవలప్ చేసినటువంటి వ్యక్తి మన పూలే గారు. సో ఆధునిక విప్లవకారుడు ఎవరైనా ఉన్నారంటే
మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారని చెప్పుకుంటున్నాను. జై భీమ్. రవి మాట్లాడు. జై భీమ్ ఆల్. ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరినీ విశాఖపట్నం BMC అన్న వారి తరఫున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరొకసారి మీ అందరికీ జై భీములు. ఆధునిక భారతదేశంలో అస్పృశ్యతని మాపాలని, దానికి మనలో విద్య లేకపోవడం అనే మొదటి కారణంతో ఇంత వెనుకబాటు తను ఉందనే ఉద్దేశంతో పూలే గారు తన భార్య ఆధునిక భారతదేశంలో చదువు అనే విప్లవాన్ని తీసుకొచ్చారు. విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేదని, జ్ఞానం లేకపోతే నైతికత లేదని, నైతికత లేకపోతే మన మధ్య ఐకమత్యం లేదని, ఈ ఐకమత్యం లేకపోవడం వల్ల మన మధ్య శక్తి లేదనే ఉద్దేశంతో, ఆ శక్తి లేకపోవడం వల్లే ఇది వాళ్ళు మనల్ని అణిచివేస్తున్నారని పూలే గారు గ్రహించి భారతదేశంలో ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి శూద్రులకి, ముఖ్యంగా బహుజనులకి, దళితులకి, మైనారిటీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని ఆయన భార్యతో కలిసి మొట్టమొదటిగా భారతదేశంలో బాలికలకు విద్యని 1848లో స్టార్ట్ చేశారు. అది కూడా ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకి ముందు స్టార్ట్ చేశారు. సో విద్య వల్లే మనలో జ్ఞానం పెరుగుతుందని, ఆ జ్ఞానం వల్ల మనలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ, అప్పటి వరకు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ భావజాలంలో ఉన్నటువంటి ఈ పురాణ కథలు వాటి వల్ల మనల్ని మనం అనగదొక్కుంటున్నామని అర్థమైన తర్వాత పూలే గారు విద్య చాలా ఇంపార్టెంట్ అని మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి విప్లవం విద్య అనే విప్లవంతో ఆయన స్టార్ట్ చేశాడు. పమారామి భారతదేశంలో ఒక 50 స్కూల్స్ని ఆయన స్థాపించాడు. అటువంటి పూలే గారు సత్య శోధక సమాజ్ అని, వితంతులకు మ్యారేజ్ అని, ఎవరైతే భర్త చనిపోయాడో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒక ఆధారం ఉండాలని వాళ్ళ కోసం కొన్ని ఆశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ రావాలనుకున్నటువంటి వ్యక్తి మన పూలే గారు. సో ఆధునిక విప్లవకారుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారనే చెప్పుకుంటున్నాను. జై భీమ్. రవి మాట్లాడు.